మనం కూడా ఒక దీక్ష పట్టుకున్నామనుకోండి, ఆ దీక్షా కాలంలో దానికోసమని మన నిత్య జీవన వ్యవహారాలు కొన్ని కట్టబెడతామా లేదా చెప్పండి. ఇక్కడ దీక్షాకాలం అయ్యాక మళ్ళీ దీని వైపు వచ్చేస్తాం. కానీ సన్యాస దీక్ష మళ్ళీ వెనక్కి రావడానికి కాదు కదా. అందుకే అవన్నీ విడిచిపెట్టి తాను వాటిలో ఉంటాడు. విడిచిపెట్టి అంటే కూడా ఆచరిస్తే కదా విడిచిపెడతాడు. కనుక శాస్త్రములో చెప్పినటువంటి ఏ విహిత కర్మలు ఉన్నాయో వాటిని తన సన్యాసం స్వీకరించక పూర్వం వరకు ఆచరిస్తూ తర్వాత వాటిని సన్యసిస్తాడు. సన్యసించుట అనే మాటకు అర్థం ఏంటంటే కర్మాచరణకి ఒక ప్రాసెస్ ఉంటుంది. కర్మాచరణకి యోగ్యత పొందడం కోసం ఒక సంస్కారం తెలుసుకుని కర్మాచరణ చేస్తాడు. మళ్ళీ కర్మను విడిచిపెట్టడానికి అలాంటి ఒక సంస్కారం అవసరము. అదే సన్యాస దీక్ష అని ఒక మాట ఉన్నది. అంతేగాని 4 ఉపనిషత్తులు వినగానే మనకు మనమే మహావైరాగ్యవంతులమేమో అని ఒక భ్రాంతి కలుగుతుంది. పైగా జ్ఞానులం అయిపోయేమో అని కూడా అనిపిస్తుంది. వెంటనే దొరికితే కాషాయం కడితే బాగుండు అనిపిస్తుంది. మరి ఇప్పుడు దేని మీద బతుకుతాడు అతను? భిక్షాటనం అంటే అర్థం ఏంటంటే ఒకరింట్లో భోజనానికి కుదుర్చుకుని కావలసిన వేసుకుని భిక్షకు వస్తానంటాడు. ఇక్కడ అదేం భిక్ష మనకు అర్థం కాదు. కనుక కలిలో అది కూడా ఒక వేషప్రాయమైపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇక్కడ. కనుక సన్యాసానికి ఇంత విషయం ఉన్నది. తాను సన్యసించారు నిజమే. ఏదహరైవ విరజేత్ తదహరైవ ప్రవర్జేత్ అనే పద్ధతులు సన్యసించారు. కానీ సన్యసించడానికి బలీయమైన కారణాలు భగవత్పాదుల వారి చరిత్ర మనం పరిశీలిస్తే తెలుస్తుంది. అక్కడ కూడా సంప్రదాయ పరిపాలన చేశారు. సంప్రదాయం ముఖ్యమని చెప్పడానికి ఇవన్నీ. అమ్మ దగ్గర ఆతుర సన్యాసం తీసుకున్నారు కదా. మనం కథని చెప్పుకోవాలి, ఆంతర్యాన్ని చెప్పుకోవాలి. ముందు సన్యాసం అంటే అర్థం చేసుకున్నాం. ఆతుర సన్యాసం ఏమంటే ఇందాక 2 అర్థమయ్యాయి అతి కష్టం మీద. ఏమిటి? వివిధిషా సన్యాసం, విద్వత్ సన్యాసం. మళ్ళీ ఆతుర సన్యాసం ఏంటండి మధ్యలో? ఆతురం అంటే ఒకానొక కష్టకాలంలో ఉన్నప్పుడు పరిస్థితి పేరు ఆతురం. ఆతుర సన్యాసం అనే మాటకు అర్థం ఏంటంటే ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు ఆ జీవుడు మనసా నిర్ణయించుకుంటాడు సన్యాసాన్ని. నేను సన్యసించేనని మనస్సుతో సంకల్పిస్తాడు. దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే సన్యాసం మరో జన్మ. మొసలి పట్టుకుంది ఆయన్ని, అమ్మ ఒడ్డునుంది. నాయనా మొసలు పట్టేసి ఏడుస్తుంది. నా సన్యాసాన్ని నువ్వు అంగీకరిస్తే మొసలి విడిచేస్తుంది అన్నాడు. అంటే భగవత్పాదులు వారు అంటిక్కారు శంకరులు ఎందుకు ఆ క్లాజ్ ఆ కండిషన్ పెట్టాడు? అదే మాయ చేసాడా, మిరాకిలా? ఇది ఆలోచించవలసింది. మనం శంకర చదివినప్పుడు ఆహా ఏదో మహిమ అనుకుంటాం. మహిమ కాదు, ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది. ఆయన నిజంగా సన్యసించాలనుకుంటే తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ తప్పది. తల్లి అనుమతి లేనిది సన్యసించరాదు. అనుమతి ఆవిడ ఇవ్వలేదు కదా అంతవరకు.